హైదరాబాద్ లో బిర్యానీ అంటేనే ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. మాంసాహార ప్రేమికులకు హైదరాబాద్ బిర్యానీ ఎంతో ఇష్టపడతారు. నగరంలో ఎక్కడైనా బిర్యానీ కనిపిస్తే వారు తినడమే కాకుండా ఆ రుచి గురించి అనేక మార్లు మాట్లాడతారు కూడా. హైదరాబాద్ లో బిర్యానీ టేస్ట్ గురించి అంతలా ప్రచారం చేస్తారు. మరి మంచి మసాలా, అదిరే స్టైల్, అద్భుతమైన రుచి ఇవన్నీ కలిసి బిర్యానీ రుచి అదిరిపోయేలా ఉంటుంది. కానీ ఈ బిర్యానీ పట్ల ఉన్న ఇష్టంతో కొన్ని రెస్టారెంట్లు మాత్రం ప్రజలను మోసం చేస్తున్నాయి. హోటల్స్, రెస్టారెంట్లు యజమాన్యాలు తమ బిర్యానీ క్రేజ్ ను ఒక వాణిజ్య సాధనంగా మార్చి వ్యాపారం చేసే సమయంలో శుభ్రతను పక్కన పెట్టేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటించకపోవడంతో కొన్ని రెస్టారెంట్లు తమ బిర్యానీలను తక్కువ ఖర్చుతో సరఫరా చేయడానికి క్వాలిటీ తగ్గిస్తున్నాయి. దీనివల్ల అవి తిన్న ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. తాజాగా ఓ ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. ఇది చాలా మందికి షాక్ ఇచ్చింది. ఒక వ్యక్తి తన మిత్రులతో కలిసి లంచ్ ఎంజాయ్ చేద్దామని నెక్లెస్ రోడ్ లో ఉన్న రైల్ కోచ్ రెస్టారెంట్ లో బిర్యానీ ఆర్డర్ చేశాడు. సర్వర్స్ ఆర్డర్ చేసిన వెంటనే చకచకా వచ్చి అతడి ముందు పెట్టేశారు. అది తినడం మొదలు పెట్టిన తర్వాత అతనికి ఓ పెద్ద షాక్ తగిలింది. బిర్యానీ సగం తిన్న తర్వాత అందులో బొద్దింక కనిపించడంతో కంగు తిన్నారు. తను వెంటనే రెస్టారెంట్ నిర్వాహకులకు ఫిర్యాదు చేశాడు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఈ విషయం ఫుడ్ సేఫ్టీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. వారు వెంటనే తనిఖీలు చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. చాలా హోటళ్లలో ఇదే తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇదంతా చూస్తున్న ప్రజలు సరైన ఆహార నాణ్యత ప్రమాణాలు పాటించే హోటల్స్ ఉన్నాయా అనే సందేహంలో పడ్డారు. అందుకే బయట ఫుడ్స్ ని అసలు తినొద్దని వైద్య నిపుణులు సలహాలు ఇస్తున్నారు. వీటి వల్ల అనారోగ్యం బారిన పడతారని హెచ్చరిస్తున్నారు.